విద్యుత్ శాఖలో బీసీ ఉద్యోగుల అస్తిత్వానికి భంగం కలిగే ప్రమాదం ఏర్పడిందన్నారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. బీసీ ఉద్యోగులకు ఉన్నత స్థానాలకు వెళ్లకముందే రిటైర్డ్ అవుతున్నారన్నారు. ఈ నెల 8న జరగనున్న విద్యుత్ బీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభల పోస్టర్ను కాచిగూడలో ఆయన ఆవిష్కరించారు. ఇక బీసీల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు సమరశీల పోరాటం చేయవలసిన అవసరం ఉందన్నారు. విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 24 డైరెక్టర్ పోస్టుల్లో 12 పోస్టులను అర్హత ఉన్న బీసీలు కేటాయించాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. నష్టపోయిన ఉద్యోగులకు వెంటనే ప్రమోషన్ ఇవ్వాలి. ఫస్ట్ డిమాండ్. విద్యుత్ సంస్థలో 24 మంది డైరెక్టర్లు ఉన్నారు. ఒక్క బీసీ లేకుండా ఇంతకు మొదలు. ఇప్పుడు ఖాళీ ఉన్నాయి. త్వరలో నియమించబోయే డైరెక్టర్ పోస్టు లోపల 24 మందిలో 12 మంది బీసీలు ఉంటేనే బతుకుతారు. లేకపోతే ఏ డైరెక్టర్ని కూడా ఆఫీస్ అడుగు పెట్టనీయం. ఇప్పుడు ఒక విద్యుత్ ఉద్యోగులే కాదు, వాళ్ళకి అండగా బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు అండగా నిలబడి తప్పనిసరి తిరుగుబాటు జరుగుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. దొడ్డి దారిన వక్ర మార్గాన ఏ డైరెక్టర్ని నియమించినా తిప్పి కొడతాం, తిరగబడతామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే చాలామంది సీనియర్స్ వాళ్ళందరూ చెప్తున్నారు, మాకు విద్యుత్ సంస్థ లోపల డైరెక్టర్ పోస్ట్ ఇవ్వకుండా రాంగ్ పద్ధతిలో అవుతున్నామని చెప్తున్నారు. గుసగుసలు వినిపిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి విద్యుత్ ఉద్యోగుల సంస్థలో నియమించబోయే డైరెక్టర్లలో మీ మెరిట్ ప్రకారమే, మీ యొక్క సీనియారిటీ ప్రకారమే, మీరు నిర్ణయించే సీనియారిటీ ప్రకారమే 24 మందిలో 12 జనాభా ప్రకారం మందిని నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. టెంపరీ ఉద్యోగులు మొదట పర్మనెంట్ చేస్తామని ఊరిస్తూ ఉన్నారు. 4-5 ఏళ్ళ నుంచి 24,000 మంది ఆర్టిజన్స్. వారికి పర్మనెంట్ అన్నారు, తర్వాత ఆర్టిజన్ అన్నారు. ఆర్టిజన్ కూడా ఎక్కడ కాకుంటుంది. కాబట్టి ఆర్టిజన్లను రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా నియమించి పెన్షన్ బెనిఫిట్స్ కానీ ఇతర సౌకర్యాలు కానీ మొత్తం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాను.